ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు. ఈ ఉదయకాలము మరొక నూతన దినము, అలాగే ఈ దినము పునరుత్థాన దినము. మనం ఎంతో సంతోషంగా దేవుని సన్నిధిలోకి చేరడానికి సిద్ధపడుతూ ఉన్నాం కదా. ఈ ఉదయకాలంలోనే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. ప్రియమైన వారులారా, ఈ ఉదయం మీరు కళ్ళు తెరిచి చూస్తే చక్కటి ఆకాశం, నీలాకాశం, పక్షుల కిలకిల రావాలు, సూర్యుని వెలుగు, మనకు లభించిన ఈ నూతన జీవితం ఇవన్నీ దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి. అయితే ఈ సృష్టి అంతటిలో దేవుడు ఎంతో ప్రత్యేకంగా ప్రేమిస్తున్నది ఎవరో తెలుసా? అది మనమే, మీరు, నేను. విశ్వం అంతటినీ సృష్టించిన దేవుడు ఈ ఉదయం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా మన హృదయాలను దేవుని వైపు తిప్పి ఇలా ప్రకటిద్దాం: యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. ఈ మాటలు మనము కీర్తనాకారుడు దావీదు 8వ కీర్తనలో రాసినటువంటి మాటలు. మొదటి అధ్యాయంలోను చివరి అధ్యాయంలోనూ ఇవే మాటలు ఉంటాయి. కీర్తన 8లో దావీదు ఆకాశాన్ని, చంద్రుడిని, నక్షత్రాలను చూసి దేవుని గొప్పతనాన్ని ధ్యానించాడు. అంతటి విశాలమైన సృష్టిని చూసినప్పుడు దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకోవడం అతనికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. మన జీవితంలో సమస్యలు పెద్దవిగా కనిపించినప్పుడు మన దృష్టి ఆ సమస్యలపైనే నిలిచిపోతుంది. కానీ ఒక్కసారి ఆకాశం వైపు చూసి దాన్ని సృష్టించిన దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన సమస్యల కంటే మన దేవుడు ఎంతో గొప్పవాడని అర్థమవుతుంది. దేవుని నామము శక్తి గలది. దేవుని నామము కేవలం ఒక పేరు కాదు. ఆ నామంలో ఆశ్రయము, విడుదల, స్వస్థత, ఆదరణ, విజయము ఉన్నాయి. మన బలం తగ్గిపోయినప్పుడు ఆయన నామాన్ని పిలిస్తే ధైర్యం కలుగుతుంది. మనసు కలవరపడినప్పుడు ఆయనను స్తుతిస్తే సమాధానము కలుగుతుంది. ఈ ఉదయము మీ అవసరాల కంటే ముందుగా దేవుని నామాన్ని ఘనపరచండి. మన ప్రార్థనలన్నీ వెంటనే నెరవేరకపోయినా దేవుడు మారని దేవుడు. ఆయన నమ్మదగినవాడు, సర్వశక్తిమంతుడు. ఆయనలో ఎలాంటి మార్పు ఉండదు. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనం అనుకుంటూ ఉంటాం దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని. కానీ మీరు అనుకొని ఉంటారు కదా, ఎప్పుడో ఒకసారి దేవుని నన్ను మర్చిపోయాడు, నాకు ఏంటి ఇన్ని సమస్యలు, నాకుండే కష్టాలు ఏంటి, అసలు నేనేనా, నాకేనా ఇన్ని సమస్యలు, నాకే ఎందుకు ప్రభా అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా. అయితే కీర్తన 8వ కీర్తనలో కీర్తనాకారుడు మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. సృష్టికర్త మానవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రపంచంలో ఎవరూ మనల్ని పట్టించుకోనట్లు కనిపించినా కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. మీరు దేవుని దృష్టిలో అల్పులు కాదు, చాలా విలువైన వారు. అందుకే దేవుడు ఆ మాట చెప్తూ ఉన్నాడు. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. అంటే అసలు ఏమాత్రం మాకు అర్హత లేదు, కానీ తండ్రి అయిన దేవా, నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు కదా అని కీర్తనాకారుడు అంటున్నాడు. అసలు దేవుడంట నరుణ్ణి ఎలా సృష్టించాడు అంటే దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నాడు. అంతేకాదు మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి తన చేతి పనుల మీద మనకు అధికారం ఇచ్చాడు. గొర్రెలను, ఎడ్లను, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించి వాటిని అన్నిటినీ మనిషి పాదాల క్రింద ఆయన ఉంచి ఉన్నాడంటే దేవుడు మనకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చినట్లు మనం ఆ విషయం గమనిస్తున్నామా? మనమేమో దేవుడు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడికి నేను ఆయన దృష్టిలో ఏ పాటివాడిని అని అనుకుంటున్నాం. కానీ దేవుడు మనల్ని తప్పక జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా మనల్ని ఎంతో విలువైన వారుగా చూస్తున్నాడు. మరి కీర్తనల గ్రంథము అదే 8వ కీర్తనలో మూడవ విషయం ఏంటంటే ప్రతి ఉదయము దేవుని మహిమను మనం ప్రకటించాలి. దావీదు తన కీర్తనను దేవుని మహిమతో ప్రారంభించాడు, అలాగే అదే మహిమతో ముగించాడు. ఇది మన జీవితానికి కూడా ఒక మంచి పాఠం. మన రోజును ఎప్పుడు కూడా చింతతో ప్రారంభించవద్దు.
ఎప్పుడు కూడా లేచిన వెంటనే మన సమస్యలను జ్ఞాపకం చేసుకోవద్దు. ఎన్నో సమస్యలు ఉంటాయి ఈ లోకంలో. మనుషులుగా మనం ఉన్నప్పుడు మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యలన్నిటినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం లేచిన వెంటనే స్తుతితోనే మన దినాన్ని ప్రారంభించాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో చక్కగా సృష్టించాడు కదా. అంతేకాదు ఆయన రాత్రి అంతా కూడా మనల్ని కాపాడి ఉదయకాలంలో సజీవుల లెక్కలో మనల్ని ఉంచాడంటే ఎంత గొప్ప దేవుడు. ఈ దినాన్ని చూడని వారు ఎంతో మంది ఉన్నారు కదా. మరి మనమైతే ఈ దినాన్ని చూస్తున్నాం కాబట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులతో మనం మన దినాన్ని స్టార్ట్ చేయాలి. అలాగే ఫిర్యాదులు కాదు, మనం ఎప్పుడు కూడా దేవునికి కంప్లైంట్స్ కాదు. అలా కాకుండా కృతజ్ఞతతో మనము మన ఈ దినాన్ని ప్రారంభించాలి. ప్రతి ఉదయం కూడా మనం ఇలా ప్రకటించాలి: ప్రభువా, నా జీవితంలో నీవే గొప్పవాడవు. నా సమస్యల కంటే నీ శక్తి గొప్పది. నా భయాల కంటే నీ నామం గొప్పది. నా భవిష్యత్తు నీ చేతుల్లో సురక్షితంగా ఉంది అని చెప్పుకోవాలి. మనము దేవుని గొప్పతనాన్ని స్తుతించినప్పుడు మన సమస్యలు వెంటనే అవ్వకపోవచ్చు, కానీ వాటిని ఎదుర్కొనే విశ్వాసం మనలో కలుగుతుంది. భయపడిన హృదయము ధైర్యాన్ని పొందుతుంది. నిరాశతో ఉన్న మనసు నూతన నిరీక్షణతో నింపబడుతుంది. అందుకే ఈ నూతన ఉదయాన పరిస్థితులను కాకుండా సృష్టికర్తను చూద్దాం. మీ బాధను కాకుండా ఆయన బలాన్ని జ్ఞాపకం చేసుకోండి. మన అసమర్థతను కాకుండా దేవుని అపారమైన శక్తిని విశ్వసించి మనము ఆయనను స్తుతించడానికి మనము మన హృదయాలను సిద్ధపరచుకుందాం గాక. ఈ ఉదయకాలంన మనము ఆరాధనకు వెళ్తున్నాం కదా. అందరూ కుటుంబ సమేతంగా మందిరంలోకి వెళ్ళాలని సిద్ధపడుతూ ఉన్నారు. మన ఈ సిద్ధపాటుతో పాటుగా అంతకంటే ముందుగా మనము ఈ ప్రార్థనను కూడా చేసుకుని తర్వాత ఈ దినంలోనికి ప్రవేశిద్దాం. ఈ ఉదయకాలం ప్రార్థనలలో మీరందరూ కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడవును, ప్రేమ కలిగిన వాడవును నాయన, మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని మాకు ఎంత ఆధిక్యతనిచ్చావు తండ్రి. మమ్మల్ని ఎంతగా ఘనపరుస్తున్నావు ప్రభా. మేమైతే అసలు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఈ నూతన దినాన ఉదయకాలంన సజీవంగా లేచి మేము నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. యెహోవా మా ప్రభా, భూమి అన్నంతటా నీ నామం ఎంత మహిమ గలది. ఆకాశము, చంద్రుడు, నక్షత్రాలు మరియు సృష్టి అంతా నీ గొప్పతనాన్ని ప్రకటిస్తున్నాయి. ప్రభా, ఈ విశాలమైన సృష్టిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రేమించి కాపాడుతున్నందుకు నీకు వందనములు. మాకిచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనములు. ఈ సృష్టిని అంతటినీ మా చేతి కింద ఉంచి ఉన్నావు నాయన, నీకే వందనములు, స్తోత్రములు. మా తండ్రి, కొన్నిసార్లు మేము ఒంటరి వారమని, మర్చిపోబడిన వారమని భావిస్తున్నాం, కానీ నీ దృష్టి ఎల్లప్పుడూ మా మీదనే ఉందని నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయము. ఈరోజు మా ఆలోచనలను, మాటలను, కార్యాలను నీ చేతులకు అప్పగిస్తున్నాము. మా కుటుంబాలను ఆశీర్వదించుము. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచుము. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి సహాయం చేయము తండ్రి. కన్నీటితో ప్రార్థిస్తున్న వారికి జవాబు దయచేయము. ఎంతోమంది మందిరములలో చేరి తండ్రి నీ సన్నిధిలో తమ హృదయాలను కుమ్మరించుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరి ఆలోచన, ప్రతి ఒక్కరి హృదయము, వారిలో ఉన్న బాధ అన్నీ మీరెరుగుదురు తండ్రి. ఎంతోమంది భయపడుతూ ఉన్నారు. భయపడుతున్న హృదయాలకు ధైర్యాన్ని, కలవరపడుతున్న మనసులకు సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మా సమస్యల కంటే నీవు చాలా గొప్పవాడవు. ఆ విధంగా మేము విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈ రోజంతా మమ్మల్ని అపాయం నుండి కాపాడండి. మా అడుగులను సరైన మార్గంలో ఉంచండి తండ్రి దేవా. మేము వెళ్ళిన ప్రతి చోట కూడా నీ నామమునకు మహిమ కలుగులాగున మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. తండ్రి, ఈ సమయంలో మరి ప్రపంచమంతటా నీ వాక్యం ప్రకటించబడుతుండగా నీకు వందనములు. ప్రతి చోట కూడా నీ యొక్క వాక్యం అత్యధికంగా మరి అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. సేవకులపై నీ అభిషేకమును కుమ్మరించండి ప్రభానైనా. మరి నీ యొక్క వాక్యం అందరూ తెలుసుకొని నిన్ను స్తుతించే కృపను దయచేయండి దేవా. ప్రభా, ఎంతమంది అయితే రక్షణ లేక ఉన్నారో వారందరి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాము. నీవు తండ్రి, నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే అద్భుతాలు చేయగలవు. కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. వ్యసనాలకు గురైనటువంటి వారిని, మరి బానిసలైనటువంటి వారిని ఈ శ్రమలో విడుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వోన్నతుడా, నీకే స్తుతి, నీకే స్తోత్రములు తండ్రి.
అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనములు. ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, నీకు స్తోత్రములు. మా తండ్రి దేవా, మరి ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళను సంపూర్ణంగా బాగు చేయండి. మా ప్రభావ ఎంతోమంది మందిరాలకు రాలేక ఇళ్లలోనే ఉంటున్నారు నాయన, రాలేని స్థితిలో ఉంటున్నారు ప్రభా, లేవలేని స్థితిలో పడకలలో ఉన్నటువంటి వారు అనేక మంది. అలాంటి వారిని అందరినీ కూడా కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి, నీవు అద్భుతాలు చేస్తావని నమ్ముతున్నాం. నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా నైనా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ తండ్రి ఎలాంటి అవకాశాలు లేని చోట, సౌకర్యాలు లేని చోట నీ సేవను జరిగిస్తూ ఉన్నటువంటి అనేక మంది సేవకులను దీవించండి. వారికి అందరికీ కూడా కావాల్సిన మంచి జ్ఞానము అనుగ్రహించి, కాపుదల అనుగ్రహించి, భద్రతను అనుగ్రహించండి తండ్రి. ప్రభానైనా వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడెక్కడ నీ నామం ప్రకటించబడుతున్నదో అక్కడంతా కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. మా దేశంలో దీవించి, మా దేశంలో ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొనిలాగున సహాయం చేయండి. అవును తండ్రి, మేము ఈ దేశంలో ఉన్నాం గనుక మా దేశం కొరకు మేము అధికంగా ప్రార్థిస్తున్నాం దేవా. నీకే వందనములు. ప్రపంచమంతటా శాంతి సమాధానములు అనుగ్రహించండి తండ్రి దేవా. మరి ఎక్కడ నైనా యుద్ధం ఉన్నదో ఆ యుద్ధ వాతావరణం తొలగించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి దేవా. మా సంఘాలలో ఐక్యతను అనుగ్రహించండి. సంఘాలలో జరుగుతున్న ప్రతి పరిచర్యను దీవించండి. ముఖ్యంగా ప్రభా, పరిచర్యలు అనేక రకాలు జరుగుతున్నాయి ప్రతి సంఘంలో కూడా. ఆ సంఘములలో జరుగు ఆ ప్రతి పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించమని, అభివృద్ధి చెందించమని వేడుకొంచున్నాము తండ్రి దేవా. పరిచర్యలో ఎవరైతే సహాయం చేస్తున్నారో వారిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభా, మరి కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఏ సమస్యలు ఉన్నా కూడా సమస్యలను తీర్చండి ప్రభా. నాయన నీ నీ యొక్క ఆశీర్వాదము, సమాధానము ప్రతి ఒక్కరిపైన కూడా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఇది నా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి. మరి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి. నీ ఆరాధనలో మేము పాల్గొన్నప్పుడు హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించులాగున మా హృదయాలను సిద్ధపరచండి దేవా. ప్రభ, మేము కుటుంబ సమేతంగా వెళ్ళడానికి మీరే మాకు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. మా ప్రార్థనలు ఆలకించినందుకు నీకు కృతజ్ఞతలు. ఈ ప్రార్థనలు మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈరోజు మీ సమస్యలు ఎంత పెద్దవిగా కనిపించినా వాటికంటే మీ దేవుడు గొప్పవాడని మర్చిపోవద్దు. ఆకాశంలోని నక్షత్రాలను సృష్టించిన దేవుడు మీ జీవితాన్ని కూడా అందంగా తీర్చిదిద్దగలడు. ఈరోజంతా ఈ మాటను మన హృదయంలో ఉంచుకుందాం. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేక మందికి రికమెండ్ చేయబడుతుంది. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ పంచుకోండి. కామెంట్స్లో విశ్వాసంతో ఇలా రాయండి: ప్రభువా, నీ నామము మహిమగలది. దేవుడు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. దేవుని కృపా సమాధానము మీకు తోడయుండునుగాక. ఆమెన్.